రీసెంట్ గా మేడారం జాతరలో న్యూజిలాండ్ నుంచి వచ్చిన మావోరీ తెగ హకా నృత్యాన్ని ప్రదర్శించింది. ఈ మేడారం జాతరనే సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా అంటారు. దీని సిగ్నిఫికెన్స్ చూస్తే ఇది ఏషియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అండ్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్. మరి ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ ఫెస్టివల్ ఏంటి? కుంభమేళా. అందుకే ఈ మేడారం జాతరని తెలంగాణ కుంభమేళా అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ కి దేశం నలుమూలల నుంచి దాదాపుగా 1 crore పీపుల్ వచ్చి అటెండ్ అవుతారు. దీని ప్రత్యేకత ఏంటి అంటే మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నుంచి 4 రోజుల పాటు సెలబ్రేట్ చేస్తారు. ఇందులో రిచువల్స్ ని కోయా ట్రైబల్ పీపుల్ మాత్రమే పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది ములుగు డిస్ట్రిక్ట్ లో ఉన్న మేడారంలోని ఎటూర్ నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో సెలబ్రేట్ చేస్తారు. ఇది దండకారణ్యం ఫారెస్ట్ లో లొకేట్ అయ్యింది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే 13th సెంచరీకి సంబంధించిన కాకతీయ కింగ్ అయిన ప్రతాపరుద్ర II సమయంలో తీవ్రమైన వరదలు సంభవించాయి. అయినప్పటికీ కాకతీయ రూలర్స్ ఈ కోయా ట్రైబల్ పీపుల్ ని వదలకుండా వాళ్ళ మీద అధికమైన పన్ను భారాన్ని విధించారు. దీన్ని ప్రతిఘటిస్తూ సమ్మక్క అండ్ హర్ ఫ్యామిలీ లైక్ సారలమ్మ, పగిడిద్ది రాజు, నాగలాంబ అండ్ జంపన్న వీళ్ళందరూ కూడా విరోచితంగా పోరాడి మరణించారు. దీంతో సమ్మక్క కాకతీయ రూలర్స్ ని ఓడించి చిలకల గుట్ట అనే ఫారెస్ట్ లోకి వెళ్ళి అదృశ్యమైపోయింది. సో ఈమెను వెతుక్కుంటూ వెళ్ళిన కోయా ట్రైబల్ పీపుల్ కి ఒక కుంకుమ బర్ణ కనిపించిందంట. ఆ కుంకుమ బర్ణనే సమ్మక్క యొక్క ప్రతిమగా భావించి అప్పటి నుంచి పూజించడం స్టార్ట్ చేశారు. ఈ ఫెస్టివల్ ని ఎవ్రీ 2 years ఒకసారి సెలబ్రేట్ చేస్తారు. దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ 1996 లో స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేసింది. సో వీరత్వమే ఇక్కడ దైవత్వంగా మారింది. ఈ ఫెస్టివల్ యొక్క మెయిన్ రిచువల్ ఏంటి అంటే భక్తులందరూ కూడా దేవతలకి బంగారాన్ని అర్పిస్తారు. బంగారం అంటే ఇక్కడ జాగరి అంటే బెల్లాన్ని అర్పించడం జరుగుతుంది. అండ్ అలానే హోలీ డిప్ జంపన్న వాగులో జరుగుతుంది. అంటే పుణ్య స్నానాలని జంపన్న వాగులో నిర్వహిస్తారు. ఈ జంపన్న వాగునే ఇంతకు ముందు సంపెంగె వాగు అనేవాళ్ళు. బట్ జంపన్న ఇందులో దూకి మరణించడం వల్ల దీనికి జంపన్న వాగు అనే పేరు వచ్చిందనమాట. ఇది గోదావరి రివర్ యొక్క వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ అని చెప్పొచ్చు. సో ఇంతటి విశిష్టత గల జాతర మన తెలంగాణలోనే జరగడం మనకి గర్వకారణం అనే చెప్పొచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం శరత్చంద్ర IAS అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.